ఈ కథ వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ధర్మరాజు కోర్టులో కూర్చున్నాడు, అంటే ధర్మరాజు భీముడు అందరూ కూర్చున్నారు. ఉన్నటువంటి ఇద్దరు వచ్చారట. ఇద్దరు వచ్చి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. ఏంట్రా అని అడిగితే ఒకరేమో ఇంకొక దగ్గర భూమి కొన్నాడు, ఏదో ఒక 5 ఎకరాలు ఇంట్లో కొన్నాడు. కొన్ని సాగు చేస్తూ ఉంటే భూమి లోపల ఒక పెట్టె నిండా బంగారం, వజ్రాలు అని దొరికినాయి. దొరికితే వాడు మన తెలుగు ఏమంటే కంపెనీ పెట్టే అంటాం, పెద్ద భారీ కూడా కావాలా, బిందులు అక్కడ ఏదో దొరికింది. సో దొరికేసరికి విచిత్రంగా వాడు భూమి కొని దున్నుతున్నాడు చూడండి, వాడికి దొరికి వాడు వచ్చి అంటున్నారు, సార్ నేను మీ దగ్గర భూమి కొన్నాను కానీ ఈ లంకెంతో నేను కొన్నాను కాబట్టి ఇది నాకు కావాలంటారు. వాడంటారు, అయ్యా నేను భూమి అమ్మినప్పుడు మొత్తం అమ్మినట్టే కదా, మనం ఏమన్నా వాడే కదా, అది నాకు కావాలంటారు. ఏమన్నా కొట్ట ఎప్పుడైనా చూసినా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటా? ధర్మరాజు ఫుల్ పరిశాన్ అయిపోయాడు. ఇదేంద్రా విచిత్రమైన ప్రాబ్లం. లాస్ట్ టైం గుర్తున్నా ఇంట్లో చెప్పిన కంచి వచ్చి తినేస్తుంది. ఎంతమందికి ఆ స్టోరీ గుర్తుంది? కొండకి విన్న తర్వాత ఎవరికైనా కథ చెప్తారా? నువ్వు చెప్పావు ఎవరికైనా విన్న తర్వాత ఎవరికైనా కథ చెప్తావా? ఇదిగా వాళ్ళు చెప్తున్నా సీక్రెట్ వినండి. మనం ఏం నేర్చుకున్నా అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురికి చెప్పాలి. వాడు వింటారో మాట కాదు, మనం అలా చెప్పడం వల్ల మనకి అచ్చు దిగుతుంది, అప్పుడు గుర్తుంటుంది. అర్థమైనా? లేకపోతే ఎన్నో చదువుతున్నాం, అన్ని ఇక్కడి నుంచి ఎగిరిపోతున్నాయి, ఏం గుర్తుండట్లేదు. ఏమమ్మా అర్థమైనా? సరే కావాలంటే మళ్ళీ రిపీట్ చేస్తా తర్వాత. ఏంటి కథ మర్చిపోయింది, నీకా చెప్తున్నాను. వాడేమో ఇదేమో నాలుగేమో నేను భూమి ఏమన్నా నాలుగు వారు నేను వాడుకుంటారు మీరు ధర్మాలు. ఇదేం ప్రాబ్లంలో పోయి పరిశ్రమ. అప్పుడు అన్నిటికీ సొల్యూషన్ ఎవరిదే ఉంటుంది? ధర్మాలే పరిశ్రమ ఉన్నారు. కృష్ణుడా అన్నిటికీ జగద్గురు కృష్ణుడు అన్నమాట, ఆయన కూడా కృష్ణుడు అనమాట. అన్నా ధర్మాలు ఏంటంట, అన్నా ఏందో ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు, ఏమన్నా చెప్తావా, ఏం చేయాలి? కృష్ణుడు అన్నాడంట, ఏం లేదా వాళ్ళని వెంటనే ఆ లంక బిందెలు లంక బిందె సో మొత్తానికి లంక బిందెలు ఎన్నో ఉత్తర దొరికింది అనుకున్నాం. కృష్ణుడు అంటాడంట, అరే వాళ్ళని ఆ లంక బిందెల్ని మన ట్రెషరీ, మన ధనాగారం కనుక మన ధనాగారంలో డిపాజిట్ చేయమని చెప్పు. చెప్పి డిపాజిట్ చేసి 3 నెలల తర్వాత రమ్మని చెప్పాను. 3 నెలల తర్వాత అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు డిపాజిట్ చేసి. అప్పుడు నువ్వే ధర్మాలు అయితే నీకు డౌట్ వస్తుందో? ఏమనుకుంటున్నావు క్వశ్చన్? సార్ 3 months తర్వాత ఏమంటుంది సార్, ప్రాబ్లం సాల్వ్ అయ్యలేదు. అవునా? కృష్ణుడు అంటాడు, నువ్వే చూస్తావు, నువ్వు నాకు వేరే పనులు ఉన్నాయి, నేను వస్తా అని చెప్పి కృష్ణుడు వెళ్ళిపోతాడు. ద్వారకి వెళ్ళిపోతాడు. అవమానం అయితే నాకు వెళ్ళిపోతాడు. 3 నెలలు టైం పాస్ అయిపోతుంది. ఉన్నప్పుడు ఇక్కడ వస్తారు. 3 నెలల తర్వాత ధర్మరాజు అని పరిశ్రమ కృష్ణుడు ఏం చెప్పలేదు, సాల్వ్ అయితే అవుతుందన్నాడు. విచిత్రం ఏంటి కదా, ఇద్దరు వచ్చారు. ఇందాక ఏమన్నారు? 3 నెలలు ఇది నాది కాకపోతే ఇది నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు, ఇదే కూడా. ఇప్పుడు వచ్చి కరెక్ట్. ఇప్పుడు ఎంత శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి గెలుచుకుంటాడు. ఎంతమంది గెలుచుకుంటేసారు ఇప్పుడు? అదే ఇప్పుడు వచ్చిన వాడు ఏంటంటే ఫస్ట్ వాడు భూమి కొన్నాడు, నేను భూమి కొన్నాడు, వాడిని నారాయణ ఇది నారా, వాడు నేను భూమి అమ్మినా కానీ అందులో ఉన్న అమ్మినా అది నారా. ఇప్పుడు మొత్తం ప్లేటు ఫిరాయించబడింది. అప్పుడు ధర్మరాజుకి చాలా పని ఈజీ అయిపోయింది. అప్పుడు ధర్మరాజు అబ్బా ఇప్పుడైతే నేను సాల్వ్ చేస్తా ప్రాబ్లం.
ధర్మాలు ఏం చేసారో మీరు చేయొచ్చు. రైట్, వాళ్ళ మినిస్టర్ చెప్పాడంట అది మొత్తం లెక్క పెట్ట ఎంత వాల్యూ వస్తుంది, 3 భాగాలు చేయి. ఒక భాగం ఏమో కోర్టు ఫీజు, తీర్పు ఇచ్చినందుకు 1/3 వీడికి 1/3 వీడికి పంపించరా సెటిల్ అయిపోయింది. చదివిలో బాబు ఇది, అందుకే హాస్పిటల్లో ముందు చెప్పాను, తర్వాత మళ్ళీ చెప్తా. ఇప్పుడు మనం 3rd టైం బొమ్మ చదివి కాబట్టి వెళ్ళిపోదాం.